రైట్. మూసీ అంశం మీద బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నుంచి మూసీ పోరుబాట అని చెప్పి ఒక కార్యక్రమం ఎంచుకొని దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా మూసీ బాధితులందరినీ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి కలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. బీఆర్ఎస్వి నాయకులంతా వాళ్ళకు ఏ రకంగా భరోసాని ఇస్తూ ఉన్నారు, ఏంది అసలు వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు శ్రీకాంత్ ఉన్నారు ఓయి నుంచి. నమస్తే బ్రదర్. నమస్తే అండి. మూసీకి సంబంధించినటువంటి వాడలలోకి పోతూ ఉన్నారు, బస్తీలలోకి పోతూ ఉన్నారు. ఎవరెవరికైతే నోటీసులు ఇచ్చిండ్రో, ఎవరి ఇండ్లలో అయితే కూలగొడతామని చెప్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుస్తూ ఉన్నారు బీఆర్ఎస్వి పోరుబాట ద్వారా. ఎట్లా ఉంది అసలు పరిస్థితి ఏంది? అలాగే ఎక్కడ చూసినా కానీ మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తూ ఉన్నటువంటి పేద ప్రజల దగ్గరికి మేము గత వారం నుండి బీఆర్ఎస్వి పోరుబాట పెట్టుకొని మూసీ పరిసర ప్రాంతము పరివాహక ప్రాంతం ప్రజల వద్దకు వెళ్తే వారు ఒకటే మాట చెప్తా ఉన్నారు. 50 ఏండ్లుగా 60 ఏండ్లుగా మేము ఇక్కడే నివసిస్తూ ఉన్నాం. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఇదే తెలుగుదేశం ప్రభుత్వాలు మాకు ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చి, ఆ ఇండ్లకు లోన్లు ఇచ్చి, కరెంటు మీటర్లు ఇచ్చి ఆ రోజు ఇండ్లు కట్టుకుంటూ ఉంటే ప్రోత్సహించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు, టీడీపీ ప్రభుత్వాలు ఈరోజు అదే కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరిట రేవంత్ రెడ్డి పేదల ఇళ్లను కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే వారు తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతూ ఉన్నారు. పేదలు వారి కష్టార్జితంతో జీవితకాలము రూపాయి ఎన్నికేసుకొని వారు పోగు చేసుకున్నటువంటి డబ్బుల ద్వారా ఒక్కొక్క గది నిర్మాణం చేసుకుంటూ వారి కలల సౌధాన్ని నిర్మాణం చేసుకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి వారి యొక్క సొంత మనుషులకు దోచిపెట్టడానికి, ఆ యొక్క భూములను ఆక్రమించుకోవడానికి పేదలను ఇల్లు కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము గత వారంగా ఆ యొక్క మూసీ నిర్వాసితుల వద్దకు ఆ మార్కింగ్ చేసినటువంటి ఇండ్ల వద్దకు పోతూ ఉంటే ప్రజలు బిక్కుమంటూ గోడు వెళ్ళబోసుకుంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు ఎన్నికల హామీల్లో భాగంగా మా ఇండ్లు కూల్చగొడతా అని చెప్పలేదు, మూసి జోలికి వచ్చి మిమ్మల్ని రోడ్న పడేస్తా అని చెప్పలేదు. కాబట్టికనే మేము ఓట్లు వేసినాం. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నడూ కూడా మా జోలికి రాలేదు. 10 ఏళ్ళ కేసీఆర్ గారి పాలనలో మూసీని సుందరీకరణ చేస్తానని చెప్పిండే తప్ప ఎక్కడా కూడా ఒక్క ఇల్లు కూల్చినట్టు దాఖలాలు లేవని పేదలు ఈరోజు గోడలు పోసుకుంటా ఉన్నారు. మొత్తానికి ఆ యొక్క మూసీ బాధితుల గోడు వింటే 10 ఏళ్ళ కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ బాగుపడ్డది, 2 ఏళ్ళ రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ బాధలు పడతా ఉన్నదనే విషయాన్ని కూడా స్పష్టమవుతా ఉన్నది. మూసీ బాధితులు ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడితే మీడియా వాళ్ళు ఎవరైనా పోయి వాళ్ళతో మాట్లాడిపిస్తే కావాలనే ఒక పార్టీ దీన్ని టార్గెట్ చేసి వాళ్ళకు పైసలు ఇచ్చి మరీ మాట్లాడిపిస్తుందని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు చూసినాం. కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా. అంటే మీరు పోతూ ఉన్నారు బీఆర్ఎస్వి నుంచి, మరి మీ అయినా నమ్మే అవకాశం ఉన్నదా ప్రభుత్వం? కాంగ్రెస్ నాయకులకు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ మంత్రులకు కానీ వాళ్ళకి నిజంగా దమ్ము ఉంటే, వారు నిజంగా వారు మాట్లాడే మాటలపైన వారు కట్టుబడి ఉంటే, వారికి చిత్తశుద్ధి ఉంటే మీడియా సమక్షంగా, విలేకరుల సమక్షంలో మూసీ బాధితుల వద్దకు పోదాం, వారి యొక్క గోడును తెలుసుకుందామని మేము అడుగుతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులం కానీ ఆ యొక్క మూసీ నిర్వాసితుల వద్దకు పోతే వారు బాధలు చెప్పుకుంటూ ఉంటే మేమే కన్నీటి పర్యంతమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. వారు 6 కాలము జీవితకాలం కష్టపడి రూపాయి పోగేసుకొని ఇండ్లను కట్టుకుంటే రేవంత్ రెడ్డి ఆ యొక్క మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లను గూలగొట్టి ఆ యొక్క భూమిని కాజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడనే విషయం యావత్తు మూసీ పరిసర ప్రాంత ప్రజలకు అర్థమైనది. మా ఇండ్లు పోతున్నాయనేటువంటి భయంతో ఈరోజు ప్రజలు బతుకుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ సిగ్గుండాలి. మూసీ బాధితుల వద్దకు పోయి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను వెనుక నుండి ఎగేస్తూ ఉన్నారు, వాళ్ళతోటి ఆ యొక్క వాళ్ళను ఏదో చేస్తూ ఉన్నారని మాటలు చెప్తా ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ మంత్రులకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ మాయ మాటలు, దొంగ మాటలు చెప్పే నంగనాసి మేధావులందరికీ దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మీడియా ఛానళ్ళ సమక్షంగా, విలేకరుల సమక్షంగా పోయి మూసీ పరిసర ప్రాంతంలో తిరుగుదాం. ప్రజలే వచ్చి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నటువంటి దోపిడిని, రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నటువంటి దగాను వివరించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. పేద ప్రజల ఉసురుని, పేద ప్రజల యొక్క ఇండను గులగొట్టి పేద ప్రజలకు ఉసురు పోసుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో, హైదరాబాద్ ప్రాంతంలో ఒక్క ఇల్లు గులగొట్టాలన్నా, నువ్వు ఒక్క ఇంటి మీదకైనా మూసీ సుందరీకరణ పేరు మీద ఒక్క ఇంటి మీదకి నీ జేసీబీని తోలితే బీఆర్ఎస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కానీ ముందుండి బుల్డోజర్ల పైన, నీ అధికారుల పైన, నీ పైన యుద్ధం చేస్తామనే విషయాన్ని
కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే అక్కడికి వచ్చినటువంటి అధికారులు ఎవరు అసలు వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే మార్కులు వేసిపోయేటప్పుడు మీకు ఏదైనా ఆల్టర్నేట్ ఆప్షన్ చూపెడతాం లేకుంటే వేరే దగ్గరికి మిమ్మల్ని షిఫ్ట్ చేస్తాం ఆ తర్వాతనే పడగొడతామని చెప్పిర్రా అని ఏమైనా చెప్పినరా బాధితులు ఎవరైతే ఉన్నారు? బాధితుల దగ్గరకు పోయినటువంటి అధికారులు సర్వేల పేరిట మాటలు చెప్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. మీకు పునరావాసం కల్పిస్తాం, అక్కడ ఇండ్లు కట్టిస్తామని మాటలు చెప్తా ఉన్నటువంటి అధికారులకు కానీ రేవంత్ రెడ్డి తొత్తులకు కానీ మేము ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాం. పేద ప్రజలు జీవితకాలం రూపాయి వెనకేసుకొని కష్టపడి కట్టుకున్నటువంటి కళల సౌదాన్ని కూలగొడతామంటే ఎవరు ఊరుకునేటువంటి పరిస్థితి లేదని మేము రేవంత్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో, నీకు నిజంగా దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే బఫర్ జోన్ అని ఎఫ్టీఎల్ అని చెప్తా ఉన్నావు కదా, అదే బఫర్ జోన్లో అదే ఎఫ్టీఎల్లో కాంగ్రెస్ అగ్రనాయకులైనటువంటి కేవీపీ రామచంద్రరావు గారిది, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డిది, అలాగే శాసనమండలి చీఫ్ విప్ అయినటువంటి పట్నం మహేందర్ రెడ్డి గారి కూడా ఉన్నాయి. అవి కూలగొల్చిన తర్వాత పేదల ఇండ్లపైకి రాని మేము అడుగుతా ఉన్నాం. మార్కింగులు చేసి మాటలు చెప్తూ పేదల ఇండ్లను కూలగొడతా అంటే ఊరుకునేటువంటి పరిస్థితి లేదని మేము అడుగుతా ఉన్నాం. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం అన్న హైదరాబాద్ అన్న దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ అంటే విశ్వనగరంగా వ్యాప్తి చెందింది. ఈరోజు విషాద నగరంగా దేశం మొత్తం చర్చించుకున్నటువంటి సందర్భం. మరి ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంత ప్రజలు, మూసీ పరిసర ప్రాంత ప్రజలు రోజు ఏం జరుగుతుందనే విషయం తెలియక బాధపడేటువంటి పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నది. ఫైనల్గా ఓవరాల్గా బీఆర్ఎస్వి ఎట్లా స్టాండ్ తీసుకోబోతా ఉన్నది? మరి ముందు కూడా ఇప్పటికే చాలా ఇల్లులు కూడా కొట్టిన పరిస్థితి కనిపించింది తెలంగాణ రాష్ట్రంలో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైడ్రా పేరు మీద కావచ్చు, మూసీ పేరు మీద కావచ్చు. మరి ఇంకా ముందు ఇప్పుడు మార్కు చేసిన ఇళ్ళను కూడా కూల్చే పరిస్థితులు వస్తాయి, రావచ్చు కూడా. మరి మీరు ఎట్లా స్టాండ్ తీసుకోబోతున్నారు? మీ పార్టీ కావచ్చు, విద్యార్థి విభాగం కావచ్చు. మా పార్టీ అగ్రనాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారి నాయకత్వంలో మా విద్యార్థి విభాగం ఒకానొక సందర్భంలో లగచెర్లలో పేద రైతులది మన లంబాడి రైతుల యొక్క భూములను గుంజుకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ రోజు ఆ యొక్క రేవంత్ రెడ్డికి అల్లుడికి కట్టబెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి ఫార్మా భూములను వెనక్కి తీసుకునేలా ప్రయత్నం చేసింది మా బీఆర్ఎస్ పార్టీ. అలాగే హిల్టాప్ మీద పెద్ద ఎత్తున యుద్ధం చేసి రేవంత్ రెడ్డిని వెనక్కి తగ్గేలా చేసింది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా ఈరోజు మూసీ పరిసర ప్రాంతము, మూసీ పరివాహక ప్రాంతమైనటువంటి పేదల ఇండ్లను కూలగొడతా అంటే, పేదల ఇండ్లను కూల్స్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదనే విషయాన్ని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక్క ఇంటి మీదికి ఈ రోజు నుంచి ఇప్పటి నుండి ఒక్క ఇంటి మీదికి రేవంత్ రెడ్డి బుల్డోజర్ పోతే రేవంత్ రెడ్డి యొక్క అధికారులు కానీ పోలీసులు కానీ ఆ యొక్క మూసీ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పేదల ఇండ్ల మీదకి పోయి వారి మీద కొరడా జులిపిస్తాం. వారిని ఇండ్లను కాల్ చేయించే ప్రయత్నం చేస్తామంటే వారిని అడ్డుకొని ఎంతవరకైనా పోరాటం చేసి పేదల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని మేము హెచ్చరిస్తూ ఉన్నాం.